నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. డెడ్ లైన్ దగ్గర పడుతోంది. హెడ్లైన్ అవ్వడం ఖాయమా? తెలంగాణలో ఎన్నికల నగారా మోగనుందా? ఆయారాం గయారాంలతో హస్తం చిక్కుల్లో పడిందా? అందుకే అనర్హత వేటు వేయాలని గులాబీ దళం పట్టుపడుతోందా? దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన చట్టానికి సీఎం రేవంత్ రెడ్డి తూట్లు పొడిచారా? సుప్రీంకోర్టు సూచనతో తెలంగాణ సభాపతి ఏ నిర్ణయం తీసుకుంటారు? అసలు బీఆర్ఎస్ లీడర్ల ధీమా కారణాలేంటి? ఆ 10 మంది ఎమ్మెల్యేల ఫ్యూచర్ ఏంటి? ఇలా అనేక సందేహాలు అందరి మదిలో మెదులుతున్నాయి. బైపోల్ సస్పెన్స్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. సుప్రీంకోర్టు డెడ్ లైన్ దగ్గర పడటంతో జంప్ జిలానీలో హై టెన్షన్ మొదలైంది. ఇప్పటికే ఎంక్వైరీ షురూ చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ల విచారణను ప్రారంభించారు. దీంతో అక్టోబర్ 6 వరకు అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు విధించారు. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. సభాపతి ముందు హాజరైన వారిలో ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య ఉన్నారు. మరికొందరిని అక్టోబర్ 1న క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. దేశంలోని 2 రాజ్యాంగ వ్యవస్థలకు సంబంధించిన అంశం కావడంతో సుదీర్ఘ వాదనలు విన్న సీజేఐ జస్టిస్ గవాయ్ ధర్మాసనం 3 నెలల్లోగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్పీకర్కు ఆదేశించింది. అక్టోబర్ 31వ తేదీలోపు ఫిరాయింపు పిటిషన్లపై సభాపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఏళ్ల తరబడి పార్టీ ఫిరాయింపు పిటిషన్లు పెండింగ్లో ఉంచడం సరికాదని, ఆలస్యం జరిగే కొద్దీ ఫిరాయింపుదారులు ప్రయోజనం పొందుతారని, ఇలా చేస్తే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే అవుతుందని ధర్మాసనం హాట్ కామెంట్స్ చేసింది. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు తొలుత 2025 ఏప్రిల్ 3న 8 వారాలకు తీర్పు రిజర్వ్ చేసింది. ఆ తర్వాత 2025 జూలై 31న తీర్పును వెలువరించింది. ప్రజా తీర్పును కాదని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ మారిన వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ, పటాన్చెర్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్లు ఉన్నారు. మరోవైపు ఉప ఎన్నికలకు గులాబీ కారు రెడీ అవుతోంది. సార్ వస్తున్నారు, ఇక సమరమేనంటున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. బైపోల్లో తమ గెలుపు తథ్యమంటున్నారు కారు లీడర్లు. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. అయితే 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కానీ పరిస్థితి చూస్తుంటే భిన్నంగా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఫిరాయింపు ఎమ్మెల్యేల భవిష్యత్తుపై అనిశ్చితి తొలగడం లేదంటున్నారు. రెడ్డిగా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు, అలాగే కాంగ్రెస్ నాయకులు మానవతరాయ్ గారు అండ్ బొల్లం మల్ల యాదవ్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్కారం అండి ముగ్గురికి. రైట్, మానవతరాయ్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. తెలంగాణలో బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లోకి పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత పిటిషన్లపై విచారణ ఇప్పుడు తీవ్ర స్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే బీఆర్ఎస్ నుంచి ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడం వెనక ఏం ఒత్తిళ్లున్నాయి, వాళ్ళకి ఎలాంటి హామీలు ఇచ్చి ఉండొచ్చు అనేటువంటి చర్చ అయితే జోరుగా నడుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రజాస్వామ్యాన్ని మీరు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేసినట్టు కాదా ఈ పార్టీ ఫిరాయింపులను మీరు కనుక ప్రోత్సహిస్తే? అలాగే రాజీవ్ గాంధీ తీసుకొచ్చినటువంటి యాంటీ డిఫెక్షన్ లా చట్టానికి మీ పార్టీడే మీరే వాటికి తూట్లు పొడుస్తూ ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్టు అవుతోంది అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పైన వెల్లువెత్తుతున్నటువంటి విమర్శలు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఉండాలి, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలి,
సూచనలు చేయాలి, ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అని చెప్పి పదే పదే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరటం జరుగుతుంది. కానీ వారు జీతభత్యాల కోసమే అనర్హత వేటుపడకుండా ఒకరోజు హాజరవుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇట్లాంటి తరుణంలో ఆ పార్టీ అంటే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి భవిష్యత్తులో మాకు ఈ నియోజకవర్గాల్లో పుట్టగతులు ఉండవు, భవిష్యత్తులో మాకు గెలుపు ఉండదు, కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తారు, కాబట్టి మేము వీళ్ళతో కలిసి పనిచేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా వాళ్ళు వచ్చి కలిసి పనిచేస్తున్నారు. ఇది వాస్తవం. కాకపోతే మాకు కూడా రాహుల్ గాంధీ గారు సంవిధాన బచావ్ అని చేతితో పట్టుకొని ఆయన దేశం మొత్తం తిరుగుతున్నారు. రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు అనుకుంటే తలుపులు నిజంగానే బార్లా తెరిచేవాళ్ళు, ఆ 15 మంది వస్తే విలీన ప్రక్రియ అయిపోయేది. కానీ అంటే మరి మీరు ఒప్పుకుంటున్నారు కదా, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, కలిసి పనిచేస్తున్నారని మీరు ఒప్పుకున్నారు కదా. కలిసి పనిచేయటం ఏంది? అది ఎవరైనా కమ్యూనిస్టులు కూడా పనిచేస్తున్నారు, కమ్యూనిస్టులు అందరూ పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎవరికి మీరు కండువాలు కప్పలేదు కదా. కండవాలు కాంగ్రెస్ కండవాలు కాదండి. మళ్ళీ నేను మీకు చెప్తున్నా, ఇక్కడ రాహుల్ గాంధీ బొమ్మ ఉండాలి, మల్లికార్జున ఖర్గే ఉండాలి, హస్తం గుర్తుండాలి. ఇది సాంప్రదాయబద్ధంగా పెద్దల్ని గౌరవించుకునేందుకు, పండితుల్ని గౌరవించుకునేందుకు, లేదా పండితులు ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు పెద్దలు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించుకునేందుకు వేసుకుంటారు. ఇది నేను కూడా హుందాకు హోదాకు వేసుకుంటా, ఇది ప్రతి ఒక్కళ్ళు వేసుకుంటారు. అంటే మన ఇంట్లో పసుపు వాడుతున్నాం అని చెప్పి ఆ పసుపు తెలుగుదేశం పార్టీది, ఆ రంగు ఆ పసుపు నిషిద్ధం అని అంటామా? చెప్పండి. గులాబీ పువ్వులు కనపడితే అది గులాబీ రంగు ఉన్నది, ఆ గులాబీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గుర్తు, గులాబీలు వాడొద్దని చెప్పి మన చెల్లెలకి అక్కలు చెప్తామా పెట్టుకోవద్దని? మనం ఇప్పుడు అక్కడ స్పీకర్ దగ్గర విచారణ జరుగుతుంది. మరి మీరు ఫస్ట్ కాంగ్రెస్ మీరు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ లీడరే కదా, మరి మీరెందుకు రాజీవ్ గాంధీది, మల్లికార్జున ఖర్గేది, రాహుల్ గాంధీ ఉన్న వేసుకోవట్లేదు, పండితులు కప్పుకునేది మీరెందుకు వేసుకుంటున్నారు? అదే గౌరవప్రదంగా చేసుకు. ఇప్పుడు కాదు, నేను దాదాపు ఎన్ఎస్ఏ నుంచి వేసుకుంటాయి, యూనివర్సిటీ నుంచి నాకు ఇది అలవాటు. కండవాలు ఏంది డిబేట్ రాను, అదొక నాకు గుర్తింపు. ఈ విధంగా ఉండటం వల్ల కాంగ్రెస్ లీడర్ అని ఒక గుర్తింపు. కాంగ్రెస్ అని ఏముంది, మీరు పేరుంటే మానవతరాయని తెలవదా? కండువా అనేది ఏంటంటే ఎవరైనా వేసుకోవచ్చు, మీరైనా వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు. పొరపాటున మీకు ఎవరైనా గుళ్ళో పోతే కప్పారనుకోండి, మీరు కాంగ్రెస్ నాయకురాలు అయిపోతారా? కాదు కదా, అది కాదు. అయినా వాళ్ళు ఏం చెప్తున్నారు, విచారణ జరుగుతుంది స్పీకర్ దగ్గర. స్వయాన వాళ్ళు ఎవరైతే మీరు ఫిర్యాదు చేశారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిరాయించారని ఫిర్యాదు చేశారు, వాళ్ళే మేము బీఆర్ఎస్ పార్టీ మేము ఫిరాయించలేదు అని చెప్పి వాళ్ళ స్పీకర్ దగ్గర కూడా పెద్ద ఎత్తున లాయర్లు ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళని ప్రశ్నించారు. మరి వాళ్ళు గాంధీ భవన్ దగ్గర కనబడుతున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, మనం టీవీలో చర్చ జరుగుతున్నాం. కోర్టుకు కానివ్వండి, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్ళకి సరైనటువంటి సాక్ష్యాధారాలు కావాలి. పేపర్ కట్టింగ్లు సాక్ష్యంగా పరిగణించబడవు, టీవీ సంబంధించిన వీడియోలు పరిగణించబడవు. దాదాపు వాటిలో రకరకాల మార్ఫింగ్లు ఉంటాయి, రకరకాల కథనాలు ఉంటాయి, ఫ్లోరెన్సిక్ సైన్స్ దానికి పోయి ఇంత చాలా ఉంటుంది తతంగం మొత్తం కూడా. కాబట్టి కోర్టులు మొన్న కూడా చెప్పింది కదా, హైకోర్టు గ్రూప్ 1 విషయంలో పేపర్ కటింగ్లు ఊహాజనితాలు ఈ పనికి రావని చెప్పింది కదా. కాబట్టి డివిజన్ బెంచ్ చెప్పింది, కోర్టుకు కానీ స్పీకర్ కానీ కావాల్సిందంటే ఇలా వాళ్ళ లాయర్లు కూడా ఎవరైతే ఫిరాయించారని చెప్పి ప్రచారం చేస్తున్నారో, ఫిర్యాదు చేశారో, ఫిర్యాదు చేసిన వాళ్ళని వాళ్ళ లాయర్లు ప్రశ్నించారు స్పీకర్ గారి ముందు. పేపర్ కటింగ్స్ ఇవన్నీ చూసి మీరు నమ్ముతారా, మీరు ఉన్నారా, ప్రత్యక్షంగా ఉన్నారా అని అడిగితే తెల్లమోహం వేశారు. అక్కడ దానికి ఏం సమాధానం చెప్తారు వాళ్ళు? కాబట్టి అంతిమంగా అభ్యర్థులు ఏం చెప్తున్నారు, మా జీతభత్యాల నుంచి నెలకు 5,000 రూపాయలు కట్ అవుతున్నాయి బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో, ఇగో ఆధారాలు అని స్పీకర్ గారికి ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ గారు, అదే విధంగా హరీష్ రావు గారు, 38 మంది ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేలు అంతా అని అసెంబ్లీలో మాట్లాడినటువంటి వీడియోలు ఫుటేజ్లు అవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. కృష్ణమోహన్ రెడ్డి గారు గద్వాల ఎమ్మెల్యే మరి కేటీఆర్ గారిని అసెంబ్లీ లాబీలో కలవటం, కేసీఆర్ గారితో మాట్లాడటం, మరి ఇవన్నీ కూడా ఉన్నాయి. చెప్పండి. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వం అధినేత, ఆయనతో అందరికీ పనులు ఉంటాయి. ఎంఐఎం వాళ్ళకు ఉంటది, బీఆర్ఎస్ వాళ్ళకు ఉంటది, అన్ని పార్టీల వాళ్ళకు ఉంటది. అదే విధంగా అసెంబ్లీలో పద్దుల కమిటీ చైర్మన్ ఎవరండి? పిఎస్సి చైర్మన్. ఇప్పుడు వాళ్ళు చెప్పాలి కదా, వాళ్ళ ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వడం సాంప్రదాయం, ప్రతిపక్ష నాయకుడికే ఇచ్చారు. అక్కడ ఎక్కడ ఉల్లంఘన అయినాయి. కాబట్టి మేము ఏమంటాం అంటే తనదాకా ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే గతంలో వాళ్ళు చేసినట్టు మేము చేయలేదు, నయానో భయానో కేసులు పెట్టు మా పార్టీ నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు. అది వాళ్ళకి నిజంగానే దేవుడు వాళ్ళ రూపంలో జరిగిందో మరి మాకు తెలియదు. కానీ వాళ్ళే తన్నుకున్నారు. వాళ్ళ ఇంట్లో కొట్లాడింది కవిత గారింట్లో, ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు. అసలు ఈ పార్టీ ఉంటదా ఊడిద్దా, ఈ వీళ్ళ అక్క చెల్లెల అన్నా చెల్లెల మధ్య పంచాయతీ ఏంది, కథ ఏంది, ఈ పార్టీ మనుగడ ఉండదు, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అనే వార్తలు వచ్చినాయి. సీఎం రమేష్ గారు మాట్లాడారు, కవిత గారు మాట్లాడారు, రాజాసింగ్ బలపరిచిండు. కాబట్టి ఇది ఎప్పటికైనా ప్రమాదం ఉంది, కాబట్టి ఈ పార్టీలో ఉండలేమని చెప్పి చాలా మంది ఉక్కపోతుంది వాళ్ళకి.
అట్లాంటి వాళ్ళనే మేము తలుపులు తీయకుండా ఆపినాం. మేము ఎందుకంటే 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఆయారాం దయారాం సంస్కృతిని ఆపాలని చెప్పి రాజీవ్ గాంధీ గారి చట్టాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఆ ఇప్పుడు మరి కేటీఆర్ అదే చెప్తున్నారు. రాహుల్ గాంధీ కనుక రాజ్యాంగాన్ని గౌరవిస్తే ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలి, స్పీకర్ కి చెప్పాలి. రాహుల్ గాంధీ గారు చర్య తీసుకోలేదు కదండి. రాహుల్ గాంధీ గారు వచ్చే వాళ్ళని ఆపారు. ఇంకా స్పీకర్ కి చర్యలు తీసుకోమని చెప్పాలి అని చెప్తున్నారు. ఎట్లా చెప్తారండి? స్పీకర్ కోర్టులు చెప్పలేవు. స్పీకర్ ఒకసారి స్పీకర్ గా నియామకం అయితే ఆయన్ని ఎవరు కూడా ఆదేశాలు ఇవ్వలేరు. రోజు గుర్తుపెట్టుకోండి. ఆయన స్వతంత్రంగా నిర్ణయాలు విచక్షణ అధికారం ఆయనకు ఉన్నది. ఆయన గతంలో కాంగ్రెస్ సభ్యుడిగా గెలవచ్చు, కానీ ఒకసారి స్పీకర్ గా నియామకం అయిన తర్వాత కోర్టులు కూడా ఆయన ఆదేశించలేవు. కోర్టులు ఆదేశించలేవు, కానీ కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తోంది, కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తీసుకొస్తోంది. అందుకోసమనే ఈ విచారణ ప్రక్రియ ఇంత ఆలస్యం అవుతోంది. కోర్టు ఇచ్చినటువంటి డెడ్ లైన్ దగ్గర పడుతున్నా దీనిపైన ఒక డెసిషన్ తీసుకోలేదు. తర్వాత సభా హక్కులను కాపాడాలి, సభా మర్యాదలను కాపాడి సభ్యుల్ని అర్హుల అనర్హుల తేల్చాల్సినటువంటి ఒక న్యాయ నిర్ణేత, ఒక జడ్జి అక్కడ ఆ అసెంబ్లీ వరకు ఆయన. అందులో ఎవరి జోక్యం నడవదు. రాహుల్ గాంధీ గారి జోక్యం కానీ ఎవరి జోక్యం కానీ నడవదు. అప్పుడు గతంలో మేము కూడా మసూదనాచార్య దగ్గర పోయినాం. మాకు అపాయింట్మెంట్ లేదు, కలిసిన దిక్కు పాపాన పోలేదు. అదే చాలా సమస్యలు ఎదురైన ఆ రోజు. కోర్టులు కూడా మా పిటిషన్లు స్పందించలేదు. అయినప్పటికీ మేము వీధి పోరాటాలు, ఏదో న్యాయ పోరాటాలు చేసిన న్యాయ పోరాటాల్లో మాకు న్యాయం జరగలేదు. ఈలోపు చట్టంలో లొసుగులను ఆధారంగా చేసుకొని 2/3 వంతు ఎమ్మెల్యేలు ఒకేసారి కట్టగట్టుకొని వస్తే విలీన ప్రక్రియ కింద ఇది చట్టబద్ధం, పార్టీ ఫిరాయింపుల చట్టంలో భాగంగా వచ్చామని చెప్పి ఆ రోజు వాళ్ళు ఆ విధంగా చేశారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు గతంలో. కాకపోతే మేమేమంటున్నాం, మేము వాళ్ళక్క చేయలేదు, అది కాదు, వాళ్ళకి మాత్రం కలిసి పని చేస్తున్నారు. ఇప్పుడు సిపిఎం సభ్యులు కొననేని సాంబశివరావు గారు, సిపిఐ మాతో ఉన్నాయి, మాతో కలిసి పని చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఎంఐఎం కూడా మాతో కలిసి పని చేస్తారు. కండవా ఇట్లాంటి కండవా వేసుకుంటే కప్పుతాం, వద్దంటే వాళ్ళ కండవా మెడలో ఉంటుంది కాబట్టి ఆ ఇరుపు కండవనే ఉంటుంది అది. కాబట్టి ఇక్కడ తేల్చాల్సింది రేపొద్దున 5వ తారీఖు 6వ తారీఖును మరి వాళ్ళ తరపు న్యాయవాదులు వచ్చి ప్రశ్నిస్తారు. వీళ్ళనేం ప్రశ్నిస్తారు, ఏం ఆధారాలు చూపుతారు? అప్పటిదాకా ఈ టీవీలో చర్చలు, పేపర్ కటింగ్లు ఇవన్నీ కూడా కోర్టులు కూడా అవి సాక్ష్యాలుగా పరిగణించవండి. కాబట్టి వాళ్ళు చెప్పేది మనం నమ్మాలా. మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే అంటున్నారు వాళ్ళు. స్పీకర్ గారు కూడా ఇంకేం తేల్చలేదు. చూద్దాం ఏం జరిగింది. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు సమాధానం ఇవ్వలేదు. వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? మనం ఎట్లా చెప్తాం దాన్ని? దానం నాగేంద్ర గారు కానీ కడియం శ్రీహర్ కానీ ఎందుకు ఇవ్వలేదు? కాబట్టి వాళ్ళు ఇచ్చిన తర్వాత కూడా మనం మాట్లాడితే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. ఓకే, రైట్. మల్లయ్య గారితో మాట్లాడదాం. సో మల్లయ్య గారు, మొత్తం మీద ఆ 10 మంది ఎమ్మెల్యేలు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము అని వాళ్ళు చెప్తున్నారు. అదే 8 మంది అయితే కన్ఫర్మ్గా చెప్పేశారు. 2 మాత్రం ఇప్పటి వరకు నోటీస్ కూడా స్పందించినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే 5,000 ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్లోకి వెళ్ళారు అని అనర్హత వేయాలని మీరు ఎవరినైతే అంటున్నారో వాళ్ళ ఖాతాల్లో నుంచి బీఆర్ఎస్ పార్టీ కోసం నెల 5,000 కట్ అవుతున్నప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్టు కదా టెక్నికల్గా? ఇప్పుడు బుకాయించే ప్రయత్నం చేస్తే దానికి కోర్టులో సాక్ష్యాధారాలతో నిరూపించే సందర్భం కూడా వస్తుంది. ఏ పార్టీలో అయితే గెలిచిరో ఆ పార్టీని వీడి వేరే పార్టీలపై కండోలు కప్పుకున్న వాళ్ళు ఇవాళ మేము ఏ పార్టీలో ఉన్నామని చెప్పేసి ధైర్యంగా చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆ ఇద్దరు ఎందుకు సమాధానాలు ఇవ్వలేదంటే, ఒక ఆయన బాజాప్తా కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసిండు పార్లమెంట్ కి. రెండో ఆయన వాళ్ళ కూతుర్ని నిలబెట్టిండు, ఆయన ప్రచారంలో పాల్గొన్నాడు. సో వీళ్ళిద్దరు ఏది చెప్పినా రిటర్న్ గా ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో రిటర్న్ స్టేట్మెంట్స్ ఇంతవరకు ఇవ్వకపోవచ్చు. మిగతా 8 మంది ఎవరైతే మామూలుగా మేము పోలేదు, మేము బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి అని అంటున్నారో, ఆ బీఆర్ఎస్ పార్టీ కాదు అని చెప్పడానికి కావాల్సిన సాక్ష్యాధారాలన్నీ కూడా మేము న్యాయస్థానానికి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. రేపు వాదనలు జరిగిన తర్వాత నిర్ణయం న్యాయస్థానం ఏంది అనేది ప్రకటిస్తుంది. ఈ రోజు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా ఒక పార్టీ గుర్తు మీద ఎన్నికయి పార్టీ నమ్మకాన్ని వమ్ము చేసి, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి వేరే పార్టీకి వాళ్ళ స్వలాభం కోసం, స్వార్థం కోసం, డబ్బుల కోసం, అధికారం కోసం గోడ దూకిన వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి ఒక పార్టీగా మా పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళ మీద మేము ఈరోజు చట్టపరంగా చర్యలు తీసుకోమని చెప్పేసి న్యాయస్థానాన్ని సంప్రదించినాం. వెనువెంటనే వాళ్ళ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలి, వెనువెంటనే ప్రజలలో కోర్టులో వాళ్ళకి శిక్షలు పడాలనేది మేము కోరుకుంటూ చేసిన పిటిషన్ అది. సో ఈ రోజు బుకాయించే ప్రయత్నం ఎంత చేసినా వాదోపవాదాలు స్పీకర్ దగ్గర ఎన్నో రోజులు కాలయాపన చేసి ఇది అనాదిగా జరుగుతున్న సంస్కృతే కాబట్టి
పిటిషన్లు ఎన్ని ఇచ్చినా ఏ సాంప్రదాయాన్ని పాటించకుండా చివరి 6 నెలల్లో ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్టు చేసి మళ్ళీ ఎన్నికలలో ఓటం ఇదంతా ఆనవాయితీగా జరుగుతుంది. కాబట్టి ఈ రోజు న్యాయస్థానం కూడా ఒక షరతు పెట్టి స్పీకర్కి మీరు సరైన సమయంలో సరైన వ్యవధిలో నిర్ణయం తీసుకుంటారా లేదా అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టి నోటీసులు ఇష్యూ చేయమని చెప్పింది. ఒకవేళ మీరు తీసుకోలేని పరిస్థితులలో మాకు సర్వాధికారాలు ఉన్నాయి, మేము ఆ నిర్ణయాన్ని తీసుకుంటాం, తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి న్యాయస్థానం ఒక్క నుంచి మరీ చెప్పింది. దాన్ని అనుసరించి ఈరోజు స్పీకర్ గారు చర్యలు తీసుకుంటారా విచారణ చేపట్టి, లేకపోతే గాలి వదిలేసి అదే షరా మామూలు మాదిరిగా ఉంటారా అనేది స్పీకర్ గారికి వదిలేస్తున్నాం. స్పీకర్ గారు చర్యలు తీసుకొని సకాలంలో వాళ్ళకి విధించిన కాల పరిమితిలో నిర్ణయం తీసుకోకపోతే డెఫినెట్ మళ్ళీ కోర్టులో. అయితే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీలో ఇమడలేక సఫకేషన్ ఫీల్ అయ్యి వీళ్ళు కాంగ్రెస్ వైపు చూస్తున్నప్పటికీ కూడాను వాళ్ళు తలుపులు తెరవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళు పార్టీ ఫిరాయింపును ప్రోత్సహించరు కాబట్టి, వాళ్ళకి ఆ రాజ్యాంగ ఏంటో తెలుసు కాబట్టి దాన్ని గౌరవిస్తున్నామని చెప్తున్నారు. మరి మీ దగ్గర నాయకత్వం ఏమి ఉందా? నాయకత్వం బలహీనంగా ఉందా? ఎందుకు మరి ఎమ్మెల్యేలందరూ పక్క పార్టీ వైపు చూస్తున్నారు? మీ పార్టీ పార్టీలో గెలిచేంత వరకేమో ఈ పార్టీ అవసరం ఉంది, పార్టీలో గెలిచిన తర్వాత వాళ్ళ అవసరం కోసం పార్టీలో ఇమ్మడలేకపోతున్నామని అంటే రాజీనామా చేయాలి, మళ్ళా గెలవాలి. వాళ్ళంతా సత్యహరిచంద్రులు శ్రీరామచంద్రులే అయితే పార్టీలో ఇబ్బందులు ఉన్నాయనుకుంటే గతంలో గెలిచి ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు గెలిచినప్పుడు పనిచేసినప్పుడు రాని ఇబ్బందులు 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మళ్ళీ రెండోసారి నమ్మి అవకాశం ఇచ్చి పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత గెలిచిన శాసనసభ్యులు 5 సంవత్సరాలలో అప్పుడు రాని ఇబ్బందులు ఇలా గెలిచిన తర్వాత అధికార మార్పిడి జరిగిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మూటల కోసం డబ్బు సంచుల కోసం పార్టీ మారి ఈ రోజు పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే వాళ్ళంతా సత్యహరిచంద్రులే అయితే నిజంగా ఈ పార్టీలో ప్రజాస్వామ్యమే లేకపోతే రాజీనామా చేసి స్వచ్ఛందంగా ఏ పార్టీలో పోటీ చేయాలనుకుంటారో ఆ పార్టీ ద్వారా పోటీ చేయాలి. మీరు కూడా చర్యలు తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది కదా, మీకు అధికారం ఉంటుంది కదా. పార్టీ రూల్స్ ని అతిక్రమిస్తే, మీ పార్టీ నిబంధనలను అతిక్రమిస్తే మీరు చర్యలు తీసుకోవచ్చు కదా. రోజా గారు కవిత గారు మీరు చర్యలు తీసుకున్నారు కదా, సస్పెన్షన్ చేశారు కదా, అట్నే చేయమని మధ్యలో ఇంటరప్షన్ వద్దు సోదరా, గుర్తు చేస్తున్నా. ఇంటరప్షన్ మధ్యలో ఇంటరప్షన్ వద్దు, చెప్పండి. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మేము ఎవరు మాట్లాడలే. ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సిన సందర్భంలో తప్పకుండా ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఈ రోజు న్యాయస్థానాన్ని సంప్రదించినాం కదా. ఇప్పుడు మేము కవితని సస్పెండ్ చేసిన తర్వాత కవిత గారు వెంటనే రాజీనామా కూడా చేసారు. మరి వీళ్ళకి చిత్తశుద్ధి లేదు కదా, రాజీనామా చేయకుండా మామూలుగా కేవలం ఆ సస్పెన్షన్ తోనే తప్పించుకొని పార్టీ ద్వారా లబ్ధి పొందిన ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉంది కాబట్టి న్యాయబద్ధంగానే చేయాలనే ఆలోచనతో ఈ రోజు న్యాయస్థానం మెట్లు ఎక్కాల్సి వచ్చింది. మీరు మీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే అది ఇంకా వాళ్ళకు ఒక ఆయుధంగా అస్త్రంగా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని చెప్తున్నారు. అయితే మల్లయ్య గారు ఒక విషయం చెప్పండి క్లారిటీగా, మీ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఎంత? మా పార్టీ సంఖ్యాబలం 39 మందికి గెలవడం జరిగింది. 39 మందిలో ఈ రోజు మామూలుగా ఒక ఆయన అకాల మృత్యు చెందిండు, 38 మంది ఉన్నారు. 38 మంది మా పార్టీ శాసనసభ్యులలో 10 మంది కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు అనేది మేము ఆల్రెడీ కోర్టుకి అప్పీల్ చేసినాము. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పార్టీ నమ్మకాన్ని వమ్ము చేసి స్వలాభాల కోసం ప్రజల నమ్మకాన్ని కూడా వమ్ము చేసి ప్రజలు ఆ రోజు ఆశీర్వదించారు. ఎవరి గుర్తు మీద? కాంగ్రెస్ కూడా వ్యతిరేకంగా పోటీ చేసిన అభ్యర్థి మీద కారు గుర్తు మీద ఓటేసి వీళ్ళని గెలిపించడం జరిగింది పార్టీ మీద అభిమానంతో. వాళ్ళకి అంత పనిచేయగలిగిన వాళ్ళు, శక్తివంతులు, ఏ పార్టీతో సంబంధం లేకుండా గెలవగలుగుతాం అనుకుంటే ఆ రోజు బీఫామ్ తీసుకునేది లేకుండే. ఈ రోజైనా మేము శక్తివంతులం అని చెప్పేసి అని అనుకుంటే, నిజాయితీ పరులు అని అనుకుంటే ప్రజలు ఆశీర్వదిస్తారు, ఆదరిస్తారు అని చెప్పేసి అని అనుకుంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవాలి. ఇప్పుడేమో కాంగ్రెస్ పైన మీరు రాజ్యాంగ ఉల్లంఘన చేసింది అనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మరి మీ హయాంలో బీఆర్ఎస్ పాలనలో మరి మీరు కూడా ఈ డిఫెక్షన్స్ ప్రోత్సహించారు కదా, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి. ఇప్పుడు మానవతరాయ్ గారు చెప్పారు కనీసం మధుసూదనాచారి గారి మాకు అపాయింట్మెంట్ కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు మరి మీరు ప్రోత్సహించి ఈరోజు మరి ఇది ఎలా తప్పు అవుతుంది? ఇప్పుడు బయటకు వెళ్ళిన తర్వాత ఎన్ని ఆరోపణలు చేయొచ్చు. ఆ రోజు మామూలుగా మేము ప్రోత్సహించినాం, తీసుకున్నాము అని అంటే దానికి అనేక రకమైన కారణాలు ఉన్నాయి. దాన్నే ఈ రోజు కొనసాగించాలని ఏం లేదు కదా. ఈ దేశంలో మొదలుపెట్టింది ఈ ఆనవాయితీని పివి నరసింహారావు గారు కాంగ్రెస్ సర్కారే మొదలుపెట్టింది.
అంటే మైనారిటీలో ఉన్న మీరు ప్రభుత్వం చేస్తే మెజారిటీలోకి వచ్చింది. మీరు చేస్తే ఒప్పు, వేరే వాళ్ళు చేస్తే తప్ప. ఆ రోజు కూడా పిటిషన్ లేచింది కదా, ఆ రోజు కూడా పిటిషన్ లేచారు, వాదోపవాదాలు జరిగినాయి, కాలయాపన జరిగింది, అనేక రకమైన మార్పులు చేర్పులు జరిగినాయి. ఈ రోజు స్పీకర్ అనర్హత వేయలేదు కదా, స్పీకర్ అనర్హత వేటు వేయలేదు కదా, స్పీకర్ అనర్హత వేటు వేయలేదు కదా. ఉండటానికి రాజకీయాలలో ఒక మార్పు రావడం కోసం, రాజకీయాలలో ఒక నిజాయితీ కోసం ఈ రోజు చేయాల్సిన అవసరం ఉంది. అది అందరు పూర్తిస్తారు కదా, మా కుక్కలకి కాదు కదా. యా, వాస్తవానికి రాజీవ్ గాంధీ గారే కదా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది. దాన్ని గౌరవించాల్సిన బాధ్యత కాంగ్రెస్ కి ఉంది కదా. కాంగ్రెస్ ప్రోత్సహించడం మంచిది కాదు కదా మరి. సో మీరైతే ప్రోత్సహించారు, కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మాత్రం వీళ్ళు రాజ్యాంగాన్ని అనుసరించి వీళ్ళపైన అనర్హత వేటు వేయక తప్పదు అని అంటున్నారు, అంతే కదా. ఆ రోజున్న పరిస్థితులు, ఆ రోజు ప్రభుత్వాన్ని కోలదు వేయడానికి చేసిన ప్రయత్నంలో ఈ రోజున్న ముఖ్యమంత్రి గారే కదా డబ్బుల సంచితోనే దొరికిపోయింది. ఆ రోజు ప్రభుత్వాన్ని, తెలంగాణని అస్థిరపరచడానికి, ప్రభుత్వాన్ని కోలుదోయడానికి వేరే వాళ్లతో చేసిన కుట్రలో భాగంగా 50 లక్షల డబ్బుల సంచులతో దొరికిపోయిన రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఆ రోజున్న పరిస్థితులలో నిర్ణయాలు ఆ రోజు తీసుకోవాల్సి వచ్చింది. అదే క్రమాన్ని మీరు కొనసాగించి అదే తంతును కొనసాగిస్తా అన్నప్పుడు ప్రజాస్వామ్యంలో మరి ఎక్కడో ఒక దగ్గర పులిసాప్ అనేది ఉండాలి కదా. యా, సో అది కొనసాగించకుండా ఇంతటితో బంద్ పెడితే మంచిది అంటారు, అంతే కదా. రైట్ అండి. ఓకే, మనం కోటేశ్వర గారితో మాట్లాడదాం. సో కోటేశ్వర గారు, మొత్తానికి బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యేలు మేము ఎక్కడికి వెళ్ళలేదు, మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము అని చెప్పుకుంటున్నారు. ఇటువైపేమో ఇప్పుడు మీరు విన్నారు మల్లయ్య యాదవ్ గారు చెప్పింది, మా సంఖ్యాబలము 38 అని చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడేమో వెళ్ళలేదని అంటున్నారు, వాళ్ళేమో వెళ్ళిపోయారని అంటున్నారు. అసలు ఏది కరెక్ట్? విచారణ ఏమో కొనసాగుతోంది, సుప్రీంకోర్టు చెప్పినటువంటి డెడ్ లైన్ కూడా వస్తూనే ఉంది. ఎందుకు ఈ విచారణ ప్రక్రియ ఆలస్యం అవుతోంది? ఏంటి దీని వెనక ఉన్నంత తతంగం ఏంటంటారు? రోజా గారు, 2018లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. వివాహ బంధంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇతరులతో డేటింగ్ చేయడాన్ని, అంటే సహజీవనం చేయడాన్ని క్రిమినల్ అఫెన్స్ గా పరిగణించకూడదు అని చెప్పేసి ఒక తీర్పు ఇచ్చింది. పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టం అమల్లో ఉండగా ఇప్పుడు బీఆర్ఎస్కి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో డేటింగ్లో ఉన్నారు. మరి ఇది చట్టబద్ధమా, చట్టవిరుద్ధమా అంటే అది వాళ్ళేమి పార్టీ ఫిరాయింపు చేయలేదు, లేదా వాళ్ళేమి కాంగ్రెస్ తోటి ముడి వేయించుకోలేదు. కలిసి ఉంటున్నారు, కలిసి పని చేస్తున్నారు, మానవతరాయ్ గారు చెప్పినట్టు. అదే మరి చట్ట ప్రకారం సమ్మతమే కదా. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నది అదే. రెండవది, మన మల్లయ్య యాదవ్ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో మొత్తంగా 200 మంది కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు ఒకేసారి చేరలేదు. ఓవర్ ఏ పీరియడ్, అంటే దాదాపు ఏడాది పైన సాగిన తర్వాత మాత్రమే ఆ సంఖ్య 12కి వచ్చిన తర్వాత దాన్ని విలీనం చేసినట్లు స్పీకర్ గుర్తించారు. మరి అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ స్పీకర్కి ఫిర్యాదు చేసినా లేకపోతే మరొకటి చేసినా కానీ ఆనాడు ఉన్నటువంటి స్పీకరు ఈ రోజు మాదిరి విచారణ ఏమీ చేయలేదు. అందుకని అప్పటికి ఇప్పటికీ ఆ తేడా ఉంది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పినప్పుడు నా అభిప్రాయం ప్రకారం దానం నాగేందర్, కడియం శ్రీహరి గారు వాళ్ళ ఉద్యోగాలు అయితే పోతాయి. మిగిలినటువంటి వాళ్ళ సభ్యత్వాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు అంటే మేము పార్టీ మారలేదని వాళ్ళు చెప్తున్నారు, స్పీకర్ గారు కూడా దాన్నే నమ్ముతారు. స్పీకర్ నమ్మిన తర్వాత వాళ్ళ పార్టీ మారలేదు కనుక వాళ్ళ సభ్యత్వాన్ని మేము రద్దు చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత మరి కోర్టులు కూడా ఇంకేమి చేయలేవు నాకు తెలిసినంత వరకు. లేదు వాళ్ళు పార్టీ మారారు, వాళ్ళ మీద వేటు వేయాల్సిందే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంత మొత్తుకున్నా కానీ జరిగేది ఏమి ఉండదు ఇంకా. అందుకని వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారంటారు. డెఫినెట్ గా కొనసాగుతారు. మానవతారాయ్ గారు చెప్పినట్టు సహజీవనం కొనసాగిస్తూ ఉంటారు.
ఆ సహజీవనం నచ్చకపోయేట్లయితే, ఆ సహజీవనం నచ్చకపోతే విడాకులు తీసుకోవచ్చు అని కూడా చెప్పింది కోర్టు. అసలు పెళ్ళే లేదు, ఇంకా విడాకులే ఉంది అక్కడ. పెళ్ళే అఫీషియల్ గా అవ్వలేదు కదా ఇంకా. లీగల్ గా బాయ్ బాయ్ చెప్పుకొని నీ దారి నీది నా దారి నాది అనుకోవడమే. అది లీగల్ గా సెటిల్ చేసుకోవాలి. సెటిల్ చేసుకోకపోతే అది అట్లాగే కొనసాగుతుంది. ఇప్పుడు ఈ దానవ నాగేందర్ గారు ఆయన ఎమ్మెల్యేగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేశారు కనుక తిరుగులేనటువంటి సాక్ష్యం ఫిరాయించినట్టు ఎవరు అవునన్నా కాదన్నా అది కనిపిస్తుంది. అదేవిధంగా కడియం శ్రీహరి గారు తన కుమార్తె కాంగ్రెస్ అభ్యర్థిగా క్యాంపెయిన్ లో ఆయన పాల్గొనడం, ఆయన ఉపన్యాసాలు అవన్నీ కూడా బలమైనటువంటి సాక్ష్యాలుగా పనికొస్తాయి. అందువల్ల వాళ్ళిద్దరు సభ్యత్వాలు మాత్రం 100% రద్దు అవుతాయి అనేటువంటిది నా అభిప్రాయం. సో ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో ఎవరైనా కాస్త ధైర్యవంతులు ఉన్నారు, ఓపెన్ గా ఎస్ మారానని చెప్పుకున్న వాళ్ళు అని అంటే వీళ్ళిద్దరేనేమో, కడియము దానం. వాళ్ళకి అనివార్యం అది, అంతే. మరి ఈ మిగతా 8 మంది ఎందుకు ఈ దోబూచులాట, ఉన్నాము అక్కడే ఉన్నాము కలిసి పనిచేస్తాము, సీఎంని కలవడం తప్ప, ఇలాంటి ఎందుకు చెప్తున్నారు? ఎస్ మేము పార్టీ మారాము అని ఎందుకు ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నారు? ఇప్పుడు చట్టాన్ని అమలు జరపడానికి తీసుకునేటువంటి శ్రద్ధ, మన దేశంలో చట్టాన్ని ఉల్లంఘించడానికి ఎన్ని దారులు ఉంటాయో అనేటువంటిది ఎక్కువ మంది దాన్ని ఫాలో అవుతున్నారు. అటువంటప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, లేదా కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, లేదా మరొక పార్టీ ఎవరైనా కానివ్వండి, అధికారానికి ఆకర్షితులైన తర్వాత ఏదో విధంగా దాని చుట్టూ తిరగటానికి ఉన్నటువంటి దొడ్డిదారులని వెతుక్కోవడం సహజంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే. అందువలన ఇప్పుడు మీరు అడిగారు మల్లయ్య యాదవ్ గారు, మీరెందుకు యాక్షన్ తీసుకోలేదని. యాక్షన్ తీసుకుంటే వాళ్ళని రక్షించినట్టే. అదే చెప్పారు. టీఆర్ఎస్ కనుక ఆ 8 మందో 10 మంది యాక్షన్ తీసుకుంటే వాళ్ళు ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళుగా మారిపోతారు. తర్వాత చేరడానికి వాళ్ళకి రైట్ ఉంటది. ఏ ప్రభుత్వాన్నైనా వాళ్ళు బలపరచవచ్చు, వాళ్ళకి స్వేచ్ఛ ఉంటది. మనం చూసాం ఆంధ్రప్రదేశ్ లో 5 సంవత్సరాల పాటు రఘురామకృష్ణరాజు గారు ఎంపీ, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత రెచ్చగొడుతూ ఎన్ని వీడియోలు పెట్టినా లేకపోతే ఎన్ని మాట్లాడినా గానీ సస్పెండ్ చేయలేదు. ఆయన పార్టీ మారారు, ఆయనతో లేరు అని తెలుసు, అయినా కానీ సస్పెండ్ చేయకుండా లేదా బహిష్కరించకుండా ఎందుకున్నారు అంటే చట్ట ప్రకారం ఆ విధంగా చేస్తే స్వేచ్ఛ వస్తుంది. ఇప్పుడు అదే స్ట్రాటజీని ఇక్కడ బీఆర్ఎస్ కూడా అనుసరిస్తా ఉంది. అందుకని ఎంతకాలం ఆ విధంగా చేస్తారు. సరే, ఇంకొక విషయము కోటేశ్వరరావు గారు, ఇంకొక విషయం ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం ఉప ఎన్నికలు రావు అని చెప్పారు అని అంటే దాని వెనక ఖచ్చితంగా అనర్హత వేటు ఉండదు అనే అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పుడు విచారణకి స్పీకర్ నిర్ణయించారంటేనే ఇప్పుడు కోర్టు ఆదేశించినప్పటికీ ఆ తతంగం జాగు చేయొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది, దీన్ని ఇంకా ఎక్కువ కాలం పొడిగించడం ద్వారా అనవసరమైనటువంటి న్యూసెన్స్ రోజు మీడియాలో లేకపోతే ఇతరత్ర చర్చల్లో ఇది ఒక సమస్యగా మారుతుంది. దానికి తెరదించాలంటే ఈ విచారణ అనేటువంటి తతంగం జరిపి ఎవరిని కూడా అనర్హులుగా ప్రకటించకుండా ఉంటే వాళ్ళు ఎట్లాగూ కాంగ్రెస్ తోనే ఉంటారు, లేదా అవసరమైనప్పుడు పిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తారు. ఇది స్ట్రాటజీ మనకి బహిరంగంగా కనిపిస్తుంది. కాకపోతే అఫీషియల్ గా ఎవరు చెప్పరు, అంగీకరించారు. రైట్. మనోదరయ్య గారు, సీఎం బై ఎలక్షన్స్ రావు అని చెప్పడము అంటే అనర్హత వేటు ఉండదు ఎట్టి పరిస్థితుల్లో అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పినట్టే కదా. అది అప్పుడే అర్థమైపోయింది కదా, బై ఎలక్షన్స్ ఉండవు ఎందుకు అని అంటే వీళ్ళపైన వేటు లేదు అనేది. ఎందుకు అనుకోవాలా? వాళ్ళ పార్టీలో మరి ఇంకెలా అనుకోవాలి చెప్పండి. పోనీ వాళ్ళ పార్టీలో వాళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ మీరు ఎంత చక్కగా చెప్తున్నారండి వాళ్ళ పార్టీలో వాళ్ళే ఉంటే అని. ఎన్నికలు ఎందుకు వస్తాయంట? మనసాక్షితో మాట్లాడండి మానవతరయ్య గారు, మనసాక్షితో మాట్లాడదాం కాసేపు. ఆత్మ పరిశీలన, నేను చెప్పి చట్టము, ధర్మము, రాజ్యాంగం ఇట్లా మాట్లాడాలి, మనం సాక్ష్యాలు ఇటు మాట్లాడాలి. ఇప్పుడు అది ఆ రోజు కనుక వాళ్ళు నైతికతను మర్చిపోయి ఇవాళ నీతులు మాట్లాడితే, రాజ్యాంగం ప్రజాస్వామ్యం మాట్లాడితే ఎట్లుంటదండి? దెయ్యాలు వేదాలు వల్లించినట్టుండదా? చెప్పండి అసలు. వాళ్ళు చేశారు, మేము దాన్ని కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు వాళ్ళు బలవంతంగా మా ఎమ్మెల్యేలని కక్కుర్తి కొద్ది వాళ్ళ సంఖ్యాబలం అధికంగా 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నా చేర్చుకున్నారు.
ఇవాళ మీది కూడా అదే పరిస్థితి కదా, మీది కూడా అదే పరిస్థితి కదా, మీది కూడా అదే పరిస్థితి కదా, మీకు కూడా సంఖ్యాబలం ఉంది కదా. ఎవరిని మంత్రులు చేయలేదు. అన్ని నియోజకవర్గాలకు ఏ విధంగా నిధులిస్తున్నామో వాళ్ళ నియోజకవర్గాలకు కూడా ఆ ఎమ్మెల్యేల అందరితో సమానంగా నిధులిస్తున్నాం. ఆ అన్ని నియోజకవర్గాల్లో ఆయన అభివృద్ధి చేస్తాం. కానీ వీళ్ళు ఏం చేశారు గతంలో చెప్పండి? ఎంత దుర్మార్గంగా ఆ రోజు వ్యవహరించారు. అసలు కన్ను మిన్ను గానే 88 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక జాతీయ పార్టీని, తెలంగాణ ఇచ్చిన పార్టీని అసలు భూమి మీద లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు. అసలు లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు. ఇంత దారుణాన్ని కొడుగట్టారు ఆ రోజు. అయినప్పటికీ ఈ రోజు మా వాళ్ళు మిగతా 10 మంది ఎమ్మెల్యేలు 15 మంది ఎమ్మెల్యే వస్తారన్న రేవంత్ రెడ్డి గారు ఆపారు. వాస్తవం వద్దు, అవసరం లేదు, ప్రతిపక్ష పార్టీ ఉండాలి, బలంగా ఉండాలి, అసెంబ్లీకి రావాలి అని చెప్పి ఆయన మాట్లాడుతుంటే ఆయన వీళ్ళేంది, ఇక వీళ్ళ బుద్ధి ఎట్లా మారదు కదా గతంలో ఉన్నప్పుడు. ఈ విధంగానే చేస్తుంటారు అన్ని కూడా. కాబట్టి విషయం ఏంటంటే ఇప్పటికైనా వాళ్ళకి జ్ఞానోదయం కావాలి. ఇప్పుడు వాళ్ళని మేము నిజంగానే మా పార్టీలో చేర్చుకోవాలంటే చేర్చుకోవచ్చు, మేము మా సభ్యులుగా ప్రకటించుకోవచ్చు. ఎన్నికలంటే మాకు భయం లేదు. కంటోన్మెంట్ లో ఏం జరిగిందో అదే జరుగుతుంది, మరి చేయొచ్చు కదా, అదే జరుగుతుంది. మరి చేయొచ్చు కదా. ఎందుకు ఇంత బుకాయింపు ఎందుకు, ఇదంతా రచ్చ ఎందుకు, ఈ చర్చలు ఎందుకు? చేర్చేసుకోవచ్చు కదా. మరి వాళ్ళు రిజైన్ చేస్తారు, ఉప ఎన్నికలు మీకు ధైర్యం ఉందని చెప్తున్నారు. మీరు ప్రజలకు చేస్తున్న అభివృద్ధే మిమ్మల్ని గెలిపిస్తుందని చెప్తున్నారు. అదే గెలుపు మంత్రంతో వెళ్ళొచ్చు కదా. మరి మేమెందుకు వాళ్ళు చేసుకోవాలి? స్వచ్ఛందంగా ఎమ్మెల్యేలు 10 మంది చేస్తే మాకు సంబంధం ఏం చెప్పండి. అప్పుడు వాళ్ళు రాజీనామా చేసి మా పార్టీలో చేరితే అప్పుడు మేము మా పార్టీ బీఫామ్ కింద పోటీ చేసి అర్హులా కాదా అని చేసి మా అధిష్టానం చూస్తుంది. అప్పుడు పార్టీ గుర్తుపైన అవకాశం ఇస్తే. అంతేగాని ఇప్పటిదాకా వాళ్ళు మా సభ్యులు కాదు, వాళ్ళే అంటున్నారు. వాళ్ళు రాజీనామా చేసి వచ్చేంత వరకు మీ సభ్యులైతే కాదు. రాజీనామా చేయాల్సిన అవసరం వస్తుందో రాదు. కోటేశ్వరరావు గారు అన్నట్టు పెద్దలు వారు చక్కగా వివరించారు. అంతకన్నా మనం ఏం చెప్తాం చెప్పండి. ఓకే, సో మీకైతే ఒకవేళ ఇన్ కేసు ఉప ఎన్నికలు వస్తే కనుక 10 సీట్లు మీయేనా? గుర్తుపెట్టుకోండి, గతంలో స్పీకరు రాజ్యాంగబద్ధంగా నడుచుకోలేదు. ప్రతిపక్ష పార్టీ నాయకులు, సభ్యులు, సిఎల్పీలు పోయి ఫిర్యాదు చేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు కోర్టు ఆదేశాలు ధిక్కరించకుండా ఒక స్పీకరు రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తాడు. చూడండి, అది ఒక విచారణ జరుగుతుంది, స్పీకర్ కార్యాలయంలో విచారణ జరుగుతుంది. గతంలో ఏడన్నా ఉందా అట్లా? కాబట్టి వాళ్ళ దాకా అంటే వాళ్ళు చేసినట్టు మేము చేయలే. కాకపోతే ఇక్కడ ఏం జ్ఞానోదయం ఏమైతుంది, తన దాకా వస్తే గాని తెలియదు అన్నట్లు ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. గత ఎందుకంటే మేము మంత్రులు చేసినామండి. తెలుగుదేశం ఎంఏ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని తీసుకొని అసలు ఆ పార్టీ తెలుగుదేశం లేకుండా, వైఎస్ఆర్సీపీ లేకుండా కమ్యూనిస్టు పార్టీ వదిలిపెట్టలేదు. రవీంద్ర నాయక్ గారు దేవరకొండ ఎమ్మెల్యే, అసలు వాళ్ళు ఎవరన్నా ఆలోచిస్తారని కమ్యూనిస్టు పార్టీని తీసుకోవాలని ఆలోచన వస్తుందా? అంటే ప్రశ్నించే వాళ్ళు ప్రతిపక్ష కమ్యూనిస్టు పార్టీలే వద్దు, కాంగ్రెస్ అసలే వద్దు అని చెప్పి అందరినీ తీసుకొని మంత్రులు చేసుకొని, మా ఎమ్మెల్యేలు తీసుకొని సబితా ఇంద్రెడ్డి గారిని మంత్రులు చేసి రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడి ఇవాళ నీతులు మాట్లాడితే ప్రజలు చూస్తారని నమ్ముతారండి? వీళ్ళు అంటే పరిస్థితి ఉంటుందా? నియోజకవర్గ అభివృద్ధి కోసం వచ్చారు వాళ్ళు కూడా. పాదయాత్ర విలీనం కొన్ని రోజుల పాటు కండవాలు కప్పారు, గులాబీ కండవాలు కప్పారు. కేసీఆర్ బొమ్మలు ఉన్నాయి అక్కడ. అన్ని ఫిర్యాదులు చేసినాం. మరి ఆ రోజు కనీసం మాకు కోర్టులో కూడా ధర్మాసనంలోనే బెంచ్ల మీద ఆగిపోయినాయి మా పిటిషన్లు. ముందు కదలలేదు. మరి ఎందుకు కదలలేదు? ఆ మాయ ఏందో, ఆ మతలబ్ ఏందో ఇప్పటికీ మాకు అంతుపట్టలేదు. మరి ఇలా వేగంగా సంతోషం, ఈ విధంగా కోర్టులు స్పందిస్తున్నాయి. మేము దాన్ని ఆహ్వానిస్తున్నాం. మంచి పరిణామం ఇది ప్రజాస్వామ్యంలో. ఇలా కోర్టు జడ్జి గారు చెప్పినట్టు మేము వ్యవహరిస్తున్నాం అక్కడ. అసలు ఎవరు వీళ్ళు అర్హులా అనర్హులా, బీఆర్ఎస్ కాంగ్రెస్ అని తేల్చాల్సిన స్పీకర్ గారు విచారణ జరుపుతున్నారు. రేపు 5వ తారీఖు ఆయన విదేశాలకు పోతున్నారు. 6వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున లాయర్లు ఎవరైతే ఫిర్యాదు చేశారో, వివేకానంద గారు ఉన్నాడు, ఆయన కూడా ఫిరాయింపుదారుడు ఎమ్మెల్యేనే. తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్ లో చేరిన ఫిరాయింపుదారుడు ఎమ్మెల్యేనే. పార్టీ ఫిరాయింపుల పైన ఫిర్యాదు చేయడం చాలా విడ్డూరంగా ఉందండి. కాబట్టి ఇప్పుడు రేపొద్దున 4వ తారీఖు 1వ తారీఖు పండగ ఉంది కాబట్టి 3వ తారీఖును సెలవులు ముగిసిన తర్వాత స్పీకర్ గారు ఆయన కుదిరినప్పుడు విచారణ జరుపుతారు. ఎవరైతే వాళ్ళ లాయర్ల తరఫున బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన లాయర్ల తరఫున విచారణ జరుపుతాం. ఆ రోజు ఆ 2 వాదనలు విన్న తర్వాత ఎవరు పార్టీలు ఫిరాయించారనేది స్పీకర్ గారు నిర్ణయిస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకొని మనమే జడ్జిమెంట్లు ఇచ్చుకున్నా అది నిష్ప్రయోజనం. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. మల్లయ్య గారు, బుకాయించే ప్రయత్నం సభ్యులు చేసిన ఏదైనా దోషులు నిర్దోషులు అనేది తేల్చాల్సింది న్యాయస్థానం.
మా పార్టీ టికెట్ మీద గెలిచిన వాళ్ళు సభ్యులు అనధికారికంగా పార్టీ ఫిరాయించరు అని చెప్పేసి మేము రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చిన స్పీకర్ పరిశీలించని పరిస్థితులలో మేము న్యాయస్థానం మెట్లెక్కినాం. న్యాయస్థాన పరిధిలో ఉంది. న్యాయస్థానం మీద మాకు విశ్వాసం ఉంది. చట్టం నుంచి వీళ్ళు తప్పించుకుంటారని చెప్పేసి మేము అనుకోవట్లేదు. ఇప్పుడు మల్లయ్య గారు ఎవరైతే ఇప్పుడు బీఆర్ఎస్ లోనే ఉన్నామో మేము కాంగ్రెస్ లో చేరలేదని చెప్తూ ఉన్నారు ఈ 10 మంది ఎమ్మెల్యేలు, ఎన్నిసార్లు మీ పార్టీ ఆఫీస్కి వచ్చారు? ఎన్నిసార్లు మీ అధినేతను కలిశారు? దొంగలు మేము దొంగతనం చేసామని చెప్పారు కదా. మీ పార్టీ ఆఫీస్కి వస్తున్నారా? మాకు 5,000 కట్ అవుతున్నాయి పార్టీ కోసం అని చెప్పేసి చెప్తున్నారు కదా మా అకౌంట్ లో నుంచి అని. వీళ్ళు మీ అధినేతను ఎన్నిసార్లు కలిశారు? మీ ముఖ్య నాయకులను ఎన్నిసార్లు కలిశారు? ఎన్నిసార్లు మీ పార్టీ ఆఫీస్కి వచ్చారు? అధినేత మీద ఒకవేళ కోపం ఉంటే అధినేత దగ్గర మామూలుగా ఇంతకుముందు మీరు అన్నట్టు అధినేత దగ్గర స్వతంత్రం లేదు అని అనుకుంటే నియోజకవర్గం గెలిపించిన కార్యకర్తలు ప్రజల మధ్యలో తిరగాలి కదా. అదే కండవ కప్పుకొని కార్యాలయాలలో బట్టి మామూలుగా బీఆర్ఎస్ కార్యాలయాలలో మీటింగ్లు పెట్టాలి కదా. వాళ్ళ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఆ శాసనసభ్యులు ఆ 10 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ కుటుంబ సభ్యులైన వాళ్ళ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తల ఇళ్లకి కార్యక్రమాలకు పోవాలి కదా. వాళ్ళు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. పదవుల కోసం, సంచుల కోసం, అధికారం కోసం, ఆస్తులు గోడబెట్టుకోవడం కోసం, అక్రమ ఆస్తుల్ని సక్రమం చేసుకోవడం కోసం పోయారు. దోహదపడతామన్న కాంగ్రెస్ హామీ ఇచ్చి ఈరోజు ఇబ్బందులు పడతా ఉంది. వాళ్ళు మేము చేర్చుకున్నామని చెప్పి ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. చేరినామని వీళ్ళు చెప్పలేకపోతున్నారు. మేము మా పార్టీలో చేర్చుకున్నామని చెప్పేసి వాళ్ళు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. మా సభ్యులు కాదని వాళ్ళు అంటారు. మేము ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీలో ఉన్నామని అంటారు. ఏ పార్టీలో ఉన్నామని అనేది కనీసం ఇప్పుడు మనం ఎవరన్నా అడిగితే తల్లి ఎవరు తండ్రి ఎవరు అని అంటాం. ఆటోమేటిక్గా చెప్తారు తల్లిదండ్రుల పేర్లు. ఈరోజు వాళ్ళు ఆ పరిస్థితులలో కూడా లేరు. అనాథలుగా బయట తిరుగుతున్నారు. కాబట్టి తప్పకుండా న్యాయస్థానం అనేది ఒకటి ఉంది. న్యాయస్థానం మీద గౌరవం ఉంది. త్వరితగతిన దీన్ని పూర్తి చేసి స్పీకర్ గారు వారి చేతులు దులుపుకుంటారా, లేకపోతే వారి పదవికి కీర్తి వచ్చే విధంగా వాళ్ళ ఆ సీటుకి గౌరవం పెరిగే విధంగా నిర్ణయం తీసుకుంటారా అనేది. కానీ మీ ఎమ్మెల్యేలు వచ్చి అప్రోచ్ అయినటువంటి మాట వాస్తవము. కానీ ప్రతిపక్షం అనేది బలంగా ఉండాలి, ప్రతిపక్షము మనకు సూచనలు చేయాలి, ప్రజల పక్షాన నిలబడాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో రేవంత్ రెడ్డి ఈ ఫిరాయింపులను ప్రోత్సహించలేదు, వద్దు అని చెప్పారంట. మరి మీరేమో మీ అప్పుడేమో పార్టీ మారి వచ్చినటువంటి వాళ్ళకి ముఖ్యమైనటువంటి పదవులు ఇచ్చి మీరు ఈ రకమైనటువంటి ఇప్పుడు మరి వాళ్ళని మీరు ఏమి హామీలు ఇచ్చారు, ఏమి వాళ్ళకి మభ్యపెట్టారు అని అడుగుతున్నారు. మీరు చేసింది అది అని చెప్తున్నారు వాళ్ళు. మేము న్యాయస్థానానికి పోతుంటే వద్దని చెప్పలేదు కదా. ఆ రోజు మామూలుగా ఈ రోజు టైం బాలేక అసలు పేపర్లే కదలలేదని చెప్తున్నారు. అది కాదు, స్పీకర్ కి మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా పరిశీలించలేదు, దాని మీద చర్యలు తీసుకోలేదు కాబట్టి మేము న్యాయస్థానానికి పోయినాం. ఆ రోజు కూడా వాళ్ళు పోతుంటే ఎవరొద్దు అని చెప్పలేదు. స్పీకర్ ఒక వ్యవధి అనేది ఉంటుంది. స్పీకర్ కి మేము ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి న్యాయస్థానం మెట్లు ఎక్కొచ్చు. వాళ్ళు ఎవరు సంప్రదించలేదు. ఈరోజు మేము న్యాయస్థానాన్ని సంప్రదించినాం, న్యాయపరమైన నిర్ణయం తీసుకోమని చెప్తూ ఉన్నాం. అదే అసలు బీఆర్ఎస్ పార్టీ కనుక నిజంగా స్ట్రాంగ్గా ఉండి నాయకత్వం స్ట్రాంగ్గా ఉంటే ఎందుకు అసలు బయటకు వస్తారు? మీ నాయకత్వం లేమి వల్లనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది, బీఆర్ఎస్ పార్టీకి చాలా వీకెండ్ అయింది అని చెప్తున్నారు. మరి మీ పార్టీని రీబిల్డ్ చేసుకోవడానికి ఏం చేయబోతున్నారు? అధికారం ఎటుంటే అటు పరుగులు పెట్టే రోజులు వచ్చేసినాయండి. అధికారం కోసం ఈరోజు పార్టీ మీద నమ్మకంతో, గెలిపించిన ప్రజల మీద విశ్వాసంతో, రేపటి భవిష్యత్తుతోని ఇవన్నీ ఏమో ఆలోచించకుండా ఇవాళ 5 సంవత్సరాల కాల వ్యవధిలో మనం ఇల్లు సక్కు పెట్టుకోవచ్చు, మనము అధికారాన్ని అడ్డం పెట్టుకోవచ్చు అనే ఒక అపనమ్మకంతో విశ్వసించి ముఖ్యమంత్రి గారు ఇంటింటికి తిరిగి కండవలేసింది కాదండి. పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి పోయి కదా కండవలేసింది. ఎవరింటికి పోలేదు, ఎవరితో మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి గారు వద్దన్నారు, ఇంకొకళ్ళు వద్దన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి ప్రత్యక్షంగా పోయి మాట్లాడి కదా కండవలేసి వచ్చింది. ఇంటింటికి ఆ రోజు మామూలుగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ లో ఉన్న శాసనసభ్యులు అందరినీ నేను డోర్లు తెరుస్తా అని చెప్పి అనేక రకమైన ప్రయత్నాలు చేసింది కదా. వాళ్ళే స్వయంగా చెప్పి మభ్యపెట్టి హామీలు ఇచ్చి పదవులు ఇస్తామని డబ్బులు ఇచ్చి మేము కనుక డోర్స్ ఓపెన్ చేస్తే ఒక్కళ్ళు కూడా మిగలరు బీఆర్ఎస్ లో అని కూడా చెప్పారు వాళ్ళు.
ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. ఎవరు వద్దని అన్నారు? ఆయన ప్రయత్నం చేసుకుంటే వద్దనిలే కదా, ఎవరికి అడ్డుకాలు పెట్టలే కదా. ఆయన మాయమాటలు నమ్మే పరిస్థితి లేదు. పోయినోళ్లే నమ్మి పోయినోళ్ళకే ఈ రోజు అధోగతి పాలవుతున్నారు. వాళ్ళనే రక్షించుకునే పరిస్థితి లేడు. మా పరిస్థితి ఏందని చెప్పేసి ఆలోచించుకునే పరిస్థితికి వచ్చింది. రాజకీయాలలో ఇటువంటి మళ్ళా పునరావృతం కాకుండా ఉండడానికి ఏ పార్టీ మీద గెలిచిన వాళ్ళు ఆ పార్టీ మీద, ఒకవేళ ఆ పార్టీ మీద అలిగితేనో ఒకవేళ ఇబ్బంది ఉంటేనో రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలలో పోవాలి. కానీ ఎవరు మామూలుగా దాన్ని బతిమలాడుతున్నారు? ఎట్లాగూ వీళ్ళు గెలిచిరు, వీళ్ళకి పార్టీ మీద ఇంట్రెస్ట్ లేదు, రాజీనామా చేస్తే మళ్ళీ ఎన్నిక వస్తుంది కదా. ఏ పార్టీలో పోటీ చేయాలనుకుంటారో వాళ్ళతో మాట్లాడుకొని రాజీనామా చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడుకొని టికెట్ తీసుకొని గెలిస్తే అయిపోతుంది కదా. ఇలా భయపడే అవసరం ఏమున్నది? మళ్ళీ ప్రజలు తగిన శాస్త్రి చెప్తారు, బుద్ధి చెప్తారనే కదా భయం. ఓట్లేసిన ప్రజలు నమ్మకాన్ని వమ్ము చేసి మీరు తెప్పదాటు వ్యవహారాలు చేసిరని చెప్పేసి ప్రజలు ఎక్కడ కర్రు కాల్చి వాత పెడతారో అనే కదా. దానం నాగేందర్ గారికి గతంలో ఒక అనుభవం జరిగింది కదా. కాంగ్రెస్ లో టికెట్ రాలేదని రాత్రి టీడీపీ నుంచి టికెట్ తెచ్చుకుంటే, రాత్రి టీడీపీ నుంచి టికెట్ తెచ్చుకున్న తర్వాత టీడీపీలో ప్రజలు ఆ రోజు నమ్మకం, అయ్యో అన్యాయం జరిగిందనే అభిమానంతో సానుభూతితో ఓట్లేసి గెలిపిస్తే కాంగ్రెస్ అధికారం వచ్చిందని చెప్పేసి వెంటనే రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ఏం శాస్త్రం జరిగింది చూసినాం. ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ పైన మీకున్నటువంటి నమ్మకం ఎంత? అంటే మీ సిట్టింగ్ సీట్ అది. సో మీ గెలుపు పైన మీకు ఎంత ధీమా ఉంది? ఇటు కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఆ సీటు ఖచ్చితంగా మాదే అన్నటువంటి ధీమాలో వాళ్ళు ఉన్నారు. ఎన్నికలు అయ్యేంత వరకు చివరి వరకు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు ఓటైన వాళ్ళు కూడా నేనే గెలుస్తున్నా అని చెప్పి చెప్తారు. అదే రకంగా కాంగ్రెస్ ఈ రోజు మేమే గెలుస్తున్నాం అని చెప్పి చెప్తుంది. ఇవాళ అనేక రకమైన హామీలు ఇచ్చి 2 సంవత్సరాల నుంచి మొండి చేసి చూపించిన కాంగ్రెస్ కి ఎట్లా బుద్ధి చెప్పాలా, ఎట్లా సురకలేయాలన్నా, ఎట్లా కరుగాచి వాతం పెట్టాలని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికలు మా సీట్ని మేము కైవసం చేసుకుంటాం, మా సీట్ని మేము కాపాడుకుంటాం. కార్యకర్తలు, పార్టీ సానుభూతి పరులు, అభిమానులు అందరూ కూడా అకాల మృతి చెందిన గోపీనాథ్ గారి కుటుంబానికి న్యాయం చేయాలనే ఒక ఆలోచనతో కూడా ప్రజలందరూ కూడా ఉన్నారు, ఓటర్లు ఉన్నారు. డెఫినెట్ గా మళ్ళీ మా స్థానాన్ని మేము కాపాడుకోవాలి. రైట్. అలాగే స్థానిక సంస్థల షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. మరి ఆ షెడ్యూల్ ప్రకారమే ఖచ్చితంగా ఎలక్షన్స్ జరుగుతాయి అన్నటువంటి నమ్మకం ఉందా మీకు? ఇప్పుడు ఎవరైనా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం జీవో ఇచ్చినప్పుడు ఎటువంటి లోపాలు లేకుండా, లోపభూయిష్టమైనవి కాకుండా, న్యాయపరమైన అంశాలు ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు రాకుండా జీవోలు ఇవ్వాలి. ఈరోజు వాళ్ళు ఇచ్చిన జీవోలోనే ఎన్నో ఏలెత్తి చూపించడమే కాదు, భూతద్దం కూడా అవసరం లేదు. మామూలుగా చూస్తే అనేక రకమైన అంశాల మీద తప్పుపట్టే ఆస్కారం న్యాయస్థానానికి ఉంది. కాబట్టి ఇవాళ రాజేందర్ గారు మాట్లాడారు, వేరు వాళ్ళు చెప్తా ఉన్నారు. మేమైతే ఎన్నికలు రావాలని కోరుకుంటున్నాం. 42% ఒక బీసీ నాయకుడిగా, బీసీ వ్యక్తిగా 42% ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే వాళ్ళు హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చుకోవడానికి ఇప్పటివరకు తూతూ మంత్రంగా చేతులు దులుపుకునే ప్రయత్నం చేసేది. ఒకవైపు ఆర్డినెన్స్ అని మొన్న అన్నారు. మరి మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఎందుకు కోర్టులకు ఎక్కుతున్నారు అనేది వాళ్ళు అడుగుతున్నటువంటి, ఏదో రకంగా వీటిని అడ్డుకోవాలి అని. అంటే మీరు వెనకుండి చేయిస్తున్నారు. బినామీలు వాళ్ళతో కేసులు లేపించుకుంటున్నారు. మేము ఎవరు పోవట్లేదు, మా పార్టీ పరంగా పోవట్లేదు. మా పార్టీ పరంగా ఎవరైనా పోతామంటే కూడా మేము వాళ్ళని వారిస్తున్నాం. మేము అసెంబ్లీలో కూడా వాళ్ళకి మద్దతు చెప్పినాం కదా, 42% తీర్మానం చేస్తామనంటే ఓకే డన్, డెఫినెట్ గా బలహీన వర్గాలకు అవకాశం ఇవ్వాలి, చేయండి అని చెప్పినాం. ఏకగ్రీవంగా ఒప్పుకున్నాం కదా. మా పార్టీ నుంచి ఎవరు కాదు, పోయిన వ్యక్తులు, వాళ్ళ కోవర్ట్స్, వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు, వాళ్ళు ఏపిచ్చి వేరే వాళ్ళ మీద దుమారం లేపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చేతి నుంచి ఇచ్చి ఈ చేతి నుంచి గుంజుకుంటారు కదా. ఆ క్రమంలో ఈరోజు అన్నమాట నుంచి తప్పించుకోలేక, జనాలకు సమాధానం చెప్పలేక ఏదో రకంగా నెపం నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 42% రిజర్వేషన్ల పేరు మీద జీవో ఇచ్చింది. ఇది చెల్లుబాటు అవుతుందా లేదా రేపు న్యాయస్థానంలో జరుగుతుంది. తేలకపోతే కనీసం హియరింగ్ ఉంది కదా, హియరింగ్ అయ్యాక, హియరింగ్ తర్వాత అయినా కూడా షెడ్యూల్ రిలీజ్ చేయాల్సి ఉండింది. కనీసం న్యాయస్థానాలు ఏం చెప్తాయి అనేది కూడా వెయిట్ చేసి నెక్స్ట్ షెడ్యూల్ రిలీజ్ చేస్తే బాగుండేది అని కొంతమంది మేధావులు చెప్తున్నటువంటి మాట. వాళ్ళు ఇవి జరగొద్దనే ఆలోచనతోనే తూతూ మంత్రంగా చేతులు దొరుకుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా. కోర్టు ఒకవైపు ఆంక్షలు పెట్టింది, 30వ తారీఖు సెప్టెంబర్ లోపల మీరు ఎన్నికలు నిర్వహించి రిజల్ట్స్ ఇవ్వాలని అన్నారు. కాబట్టి
అప్పటి వరకు వెయిట్ చేసి ఈ 25-26 నుంచి ఈ ప్రాక్టీస్ని మొదలు పెట్టేసి మేము అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, అందుకే ఎన్నికలు నిర్వహిస్తున్నాం, ఎన్నికలు నిర్వహించడానికే మేము షెడ్యూల్ కూడా ఇచ్చినాము, జీవో కూడా ఇచ్చినాం అని చెప్పి అక్కడ సమాధానం చెప్పుకోవడానికి, రైట్ మానవతరయ్య గారు కోర్టు నుంచి తప్పించుకోవడానికి, ప్రజల్ని మళ్ళొకసారి పక్కదో పట్టియడానికి, బలహీన వర్గాన్ని మళ్ళొకసారి వంచడానికి చేస్తున్న ప్రయత్నం ఇది కాంగ్రెస్. రైట్ మానవతరయ్య గారు ఎన్నికలు జూబ్లీస్ ఎన్నిక గురించి మొదట మాట్లాడటం మ్మ్. జూబ్లీస్ అయినా రేపు కంటోన్మెంట్ ఎన్నికలే ఫలితాలే పునరావృతమైంది, అది గుర్తుపెట్టుకోండి. మ్మ్. దివంగత నేత ఎమ్మెల్యే లాసనంతగా చనిపోయినా సానుభూతి అక్కడ కనపడలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పి ఆ ప్రజలు కోరుకున్నారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారు. రేపు కూడా అంతే జరుగుతుంది. గతంలో దుబ్బాకలో కూడా మనం అందరం కొట్లాడినాం, మేము కూడా ప్రచారం చేసాం, కానీ వేరే ఎవరు గెలిచారు, సానుభూతి కనపడలే. వేరే అభ్యర్థి ఆ ప్రజలు అప్పుడు అతన్ని కోరుకున్నారు, రఘునందన్ రావు గారిని కోరుకున్నారు, వారిని గెలిపించారు. కాబట్టి ప్రజలు ఇంత అభివృద్ధి చేసుకున్నప్పుడు ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేస్తారు? అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ అని చెప్పి ప్రజలు దీవిస్తుంటే మాకు వచ్చిన డోకానే లేదండి. రేషన్ కార్డు 10 ఏళ్ల కలను, పేదవాడికి ఆత్మగౌరవం, ప్రతి సంక్షేమ పథకాలు ఆధారం తెల్ల రేషన్ కార్డు. ఇలా సన్న బియ్యం జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ లో బడాబాబులు ఏం తింటారు, ఆ ఇంట్లో పని మనుషులు కూడా ఇలా సన్న బియ్యం తిని ఆత్మగౌరవంగా బతుకుతున్నారు. ఆ అవకాశం కల్పించాము మేము. కాబట్టి మాకు వచ్చినటువంటి భయం లేదు, భ్రాంతి లేదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే ఉంది ఇంకా. కాబట్టి వాళ్ళు ఏదో కార్డులు తీశారు, మేమంటున్నాం మేము కార్డులు తీయటం మొదలు పెడితే అది బీఆర్ఎస్ కరప్షన్ కార్డ్స్ ఉన్నాయి. కాళేశ్వరం కరప్షన్ కార్డ్, ఫోన్ ట్యాపింగ్ కరప్షన్ కార్డ్, అదే విధంగా ఫార్ములా ఈ రేస్ కరప్షన్ కార్డ్, ఇట్లా అదే విధంగా అవినీతి కార్డులు. ఇవన్నీ ఈ అవినీతి కార్డులు ప్రజలు దిశపోతాం, ఏం జరిగిందో ప్రజలు మొత్తం చూశారు. ఇలా బాకీ కార్డులు అంటారు, ఎక్కడ మేము 2 మేము చెప్తున్నాం, దాదాపు తులం బంగారం గురించి పట్టుకుంటున్నారు వాళ్ళు. మరి వాళ్ళు చీటింగ్ కార్డులు కూడా ఉన్నాయి. వాళ్ళు దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దళితుల్ని దోకా చేయలేదా? దాన్ని ఏమైనా ఏ కార్డు చేయాలి? మేము చీటింగ్ కార్డు చేయాలి. దళితులకు 3 ఎకరాలు పంచుతానని చెప్పి 3 ఎకరాలు పంచిందా? దళితులను మోసం చేయలేదా? కాబట్టి అది చీటింగ్ కార్డు తీస్తాం మేము కూడా. ఏమేమి మోసం చేశారు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతానని చెప్పి ప్రజల్ని ఓట్లు ఎంచుకో 2 సార్లు అధికారంలోకి వచ్చి పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు. కానీ ఢిల్లీలో ప్రతి జిల్లాలో అంగరంగ వైభవంగా ఆకాశ ఆర్మేలు తలదన్నేలా వాళ్ళ పార్టీ కార్యాలయాలు కట్టుకున్నారు. అట్లాంటి చీటింగ్ కార్డులు కూడా మేము చేస్తాం. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇవాళ 2 లక్షల పైగా పూర్తి అయిపోయినాయి. ప్రతి నియోజకవర్గంలో 4.5 లక్షలు, 5 లక్షలు మంజూరు చేస్తున్నాం, వాళ్ళే కట్టుకుంటున్నారు. నిర్మాణ దశలో పూర్తయ్యే లోపు 5 లక్షలు ఇస్తున్నాం. కాబట్టి గతంలో 20 లక్షలు ఇందిరమ్మ ఇల్లు కట్టాం, ఇప్పుడు కూడా 5 ఏళ్లలో 20 లక్షలు కడతాం. కాబట్టి వాళ్ళు మోసం చేసిన ఏవైతే ఉన్నాయో ఆ చీటింగ్ కార్డులు మొత్తం మేము రేపు ఎలక్షన్ లో పెడతాం మేము కూడా. మరి అప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి? వాళ్ళు ఏ విధంగా మాట్లాడగలుగుతారు చెప్పండి వాళ్ళు? కాబట్టి మీరు చేసే అభివృద్ధి కంటే కూడా వాళ్ళు చేసినటువంటి అవినీతి పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే అదే కదా. అది ఇంకా నడుస్తూనే ఉంది. సిబిఐ అప్పచెప్పినాం ఒక కేసు, అసెంబ్లీలో చర్చ పెట్టి ఘోష్ కమిషన్ చెప్పింది. అట్లా కాకుండా కక్ష సాధింపు కాకుండా అత్యంత ఉన్నతమైన దర్యాప్తు సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అప్పచెప్పినాం మేము. చూద్దాం. కాబట్టి ప్రజల ముందుకు ఇట్లా కూడా తీసుకుపోతాం. ఈ కరప్షన్ కార్డులు అన్ని కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ కరప్షన్ కార్డ్, రైట్, బీఆర్ఎస్ భ్రష్టాచార కార్డు, బీఆర్ఎస్ అవినీతి కార్డులు మా దగ్గర మాకు చాలా ఉన్నాయి. మేము కూడా అస్త్రాలు ప్రయోగిస్తాం. వాటిని ఉపయోగించే కదా 5 సంవత్సరాలు ప్రచారం చేసుకొని గద్దెనెక్కింది. ఇప్పుడు మేము చేస్తాం. మేము చెయ్యం. గుర్తు పెట్టుకోండి, మహిళలు 250 కోట్ల మంది మహిళలు ఇవాళ ఆత్మగౌరవంతో బస్సుల్లో తిరుగుతూ వాళ్ళ పనులు చేసుకుంటూ ఛార్జీల కోసం భర్త పైన, పిల్లల పైన ఆధారపడటం లేదు. అది గుర్తు పెట్టుకోండి. 60 లక్షల మంది మహిళా సంఘాలని అదే మహిళలకు ఇంకొక హామీ కూడా ఇచ్చారు, 2500. మేము ఇప్పుడు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారన్నారు, ఇచ్చినాం. రైతు రుణమాఫీ ఎప్పుడు చేసినాం. కాబట్టి మేము తులం బంగారం ఇస్తాం, 2500 కూడా ఇస్తాం. అదే విధంగా ఆసరా పెన్షన్లు కూడా పెంచుతాం. ఎప్పుడు లాస్ట్ అవకాశం ఇస్తాం. ఒక సంవత్సరం ఉందనంగా ఇస్తారా మళ్ళీ ఎలక్షన్స్ లేదు? మాకు వెసులుబాటు. ప్రజలకు ఆర్థిక విధ్వంసం చేశారు వీళ్ళు. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖే జీతాలు ఇస్తున్నాం. అన్ని చక్కబెట్టుకుంటూ సవ్యంగా చేసుకుంటూ దుబారా లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులందరూ కూడా ముందుకు నడుస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు నడిపించేందుకు. కాబట్టి ఆ గతంలో ఏ విధంగా దోపిడీ జరిగిందో మనం అందరం చూసినాం. కాబట్టి ఆ ఆనవాళ్ళు ఇంకా ఎక్కడికి పోలేదు. రేపొద్దున విచారణ రూపంలో గవర్నర్ గారి దగ్గర ఫార్ములా 1 రీస్ లో కళ్ళ ముందు ఉంది 57 కోట్లు. అట్లా తోక సంస్థకు, అసలు ఫార్ములా సంస్థ కాదు, తోక సంస్థకు పోయి
మళ్ళీ అంటే బీఆర్ఎస్ ఖాతాలకు డబ్బులు పడ్డాయి. రైట్. కళ్ళ ముందున్నాయి. గవర్నర్ గారు అది అనుమతి కోసం చూస్తున్నారు అక్కడ. ఆ రైట్. కార్డు కూడా తీస్తున్నారు. ఫార్ములా 1 ఈరీస్ అవినీతి కార్డులు కూడా తీస్తాం మేము. ఓకే, రైట్. కోటేశ్వర గారు మేడం, కోటేశ్వర గారు, ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై అధికార ప్రతిపక్ష వీళ్ళ గురించి కాసేపు పక్కన పెడితే అసలు ప్రజలు ఎలా చూస్తున్నారంటారు? అంటే ప్రజాస్వామ్య విలువల గురించి కానీ, వాళ్ళ అమూల్యమైన ఓటు హక్కు గురించి కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటారు? అసలు వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ప్రజలు ఎలాంటి అభ్యర్థులు ఎలాంటి వారో, వాళ్ళు ఓట్లను కొనుగోలు చేస్తున్నారా, ప్రలోభ పెడుతున్నారా అనేటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. అయినప్పటికీ ఆ ప్రలోభాలకి ఓటర్లు కూడా లొంగిపోయారు. అందువల్ల ఓటర్లలో ఉన్నటువంటి బలహీనత కూడా ఈ సందర్భంగా ఎన్నికల్లో మనకి ప్రతిసారి బహిర్గతం అవుతాం. అందుకని ఓటర్లు తమ బలహీనతలని ముందు నివారించుకుంటే ఇట్లాంటి నాయకులందరూ కూడా, ఏ పార్టీ వారైనా, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీ వారైనా కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరిస్తారనేటువంటిది ముందుగా మనం గమనించాలి. మన దేశంలో లేదా తెలంగాణలో ఉన్నటువంటి విషాదకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఓటర్ల చైతన్యం ఇవాళ ఆ స్థాయిలో లేదు. ఉండి కనుక ఉంటే ఈ విధంగా ఒక ప్రహసనప్రాయమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ప్రహసనప్రాయంగా మారుస్తున్నటువంటి నేతలు లేదా వ్యవస్థలు వీటిని సహించి ఉండేవాళ్ళు. అందుకని రాజకీయ నాయకులు వైఫల్యము, రాజకీయ పార్టీలు, అదేవిధంగా ఓటర్ల వైఫల్యము, బలహీనతలు కూడా అన్ని కూడా ఇవాళ మన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నాయి అనేది నా అభిప్రాయం. అందుకని దీన్ని ఏం చేస్తారు? ఇక రేపు కోర్టు 8వ తారీఖున ఆ రోజు నిర్ణయిస్తుందా, లేకపోతే తర్వాత ఇంకా విచారణ పేరుతోటి కొనసాగిస్తుందా అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పలేము. నా అభిప్రాయం ప్రకారం అయితే మరి మరుసటి రోజే షెడ్యూల్ విడుదల చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం పెట్టుకుంది. అందుకని మధ్యంతర ఆదేశాలుగా ఇప్పుడు ఉన్నటువంటి ఆ చట్టాన్ని, ఆ 42% జీవో పక్కన పెట్టేసి ఇప్పుడున్నటువంటి అమల్లో ఉన్నటువంటి జీవో లేదా చట్టం ప్రకారం ఎంత రిజర్వేషన్ ఉంటే అంత రిజర్వేషన్ తోటి ముందు ఎన్నికలు జరపండి. ఆ తర్వాత 42% జీవోకి అసెంబ్లీ చేసినటువంటి తీర్మానానికి కానీ చట్టానికి కానీ ఆమోదం పొందిన తర్వాత దాన్ని వచ్చే ఎన్నికల నుంచి అమలు జరపమని చెప్పేసి కోర్టు ఏమన్నా చెబుతుందా, లేకపోయేట్లయితే ఏం చేస్తుంది అనేటువంటిది ఒకటి. నేను అనుకోవటం ఆ రెండో ఆప్షన్కే అవకాశాలు ఉన్నాయనేది నేను భావిస్తున్నాను. రెండో ఆప్షన్ కే కనుక ఒకవేళ వెళ్తే అది కాంగ్రెస్ కి ఖచ్చితంగా మైనస్ అవుతుంది కదా. మైనస్ ఎందుకు అవుతుంది? మేము చేయాల్సింది చేశాము, కోర్టు ఈ విధంగా నిర్ణయించింది, సుప్రీంకోర్టు కూడా ఈ 3 నెలల లోపల చేయాలనేది ఒకటి. అసలు అన్నిటికీ మించి ఏంటంటే ఒకవేళ గవర్నరు లేదా రాష్ట్రపతి అసెంట్ ఇచ్చినా కానీ 50% క్యాప్ నియంత్రణ అయితే ఏదైతే ఉందో, పరిమితి ఏదైతే ఉందో దాన్ని పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించకుండా ఎవరు ఎన్ని అనుమతులు ఇచ్చినా గానీ అవి కోర్టుల్లో చెల్లుబాటు కావు, కోర్టు తీర్పులు వ్యతిరేకంగా ఇస్తాయి. మనకి మహారాష్ట్రలో మరాఠాల కోటా మీద ఇచ్చినటువంటి తీర్పులే దానికి నిదర్శనం. అందువలన అసలైన విషయం ఏంటంటే బీజేపీ దగ్గర ఉన్నది. మేము దాన్ని రాజ్యాంగ సవరణ చేస్తాము అని ఈ వివాదం ఇప్పటి నుంచి కాదు, అనేక బీహార్ దగ్గర నుంచి మహారాష్ట్ర దగ్గర నుంచి నడుస్తూ ఉంది. మేము రాజ్యాంగ సవరణ చేస్తామని కానీ చేయమని కానీ చెప్పకుండా నాటకం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఒక నాటకం ఆడుతూ ఉంది. ఎన్ని చేసినా గానీ ఆ సవరణ చేయకుండా, ఎందుకంటే మనం చూసాం ఈ ఈబీసీ 10% సవరణకు సంబంధించి చేసిన తర్వాత 60% పెరిగినాయి. అందుకని 50% అంతకుముందు తీర్పులు ఉన్నాయి కదా, దీన్ని మరి ఈ 10% ఎట్లా అనుమతిస్తారు అని చెప్పేసి కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు చెప్పింది ఏమిటి? అది రాజ్యాంగ సవరణ ద్వారా ఆ 10% పెంచారు, అందుకని అది చట్టబద్ధమే అని చెప్పేసి చెప్పింది. అందుకని ఈ బీసీ రిజర్వేషన్లు కూడా 42%, 52%, 62% ఎంత అనేటువంటిది కాదు. 50% మించి ఉండేటువంటి రిజర్వేషన్స్ కి ఏ రాష్ట్రమైనా కానీ ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అనేటువంటిది ఒక పార్లమెంట్ రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయిస్తేనే అమలు జరుగుతుంది. లేకపోయేట్లయితే
ఏ కోర్టు అయినా, హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా కానీ ఇట్లాంటి జీవోలను కానీ చట్టాలను కానీ అంగీకరించవు. Right. ఎందుకంటే గవర్నరు, మహారాష్ట్రలో గవర్నరు ఆమోదం తెలిపిన తర్వాత హైకోర్టు తాత్కాలికంగా మీరు గో హెడ్ అని చెప్పినా గానీ దాన్ని సవాల్ చేశారు. అది ఇప్పటికీ ఇంకా కోర్టులో పెండింగ్ లోనే. రైట్, ఓకే. మానవతరాయ్ గారు చెప్పండి, ఏంటి కంక్లూడ్ చేయండి. యా. పిటిషనర్ కూడా పుట్టంగారు మాధవరెడ్డి, రెడ్డి జాగృతి ఎవరండి ఆయన? చామకూర మల్లారెడ్డి గారు, వారి కొడుకు కుమారుడు భద్రారెడ్డి గారు శిష్యుడు ఆయన. వారు పుట్టినరోజు గులాబీ కండువాలు వేసుకొని పేపర్ లో అవే అదే ఫోటోలు రేవంత్ రెడ్డితో దిగినవి కూడా మేము చూసాం. మరి ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు? వేరు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోయి దిగటం వేరు, టిఆర్ఎస్ కండువాలు వేసుకొని పేపర్ ప్రకటనలు ఇవ్వటం వేరు. రైట్ అండి, ఓకే, రైట్. తెలుసుకోండి. కాబట్టి ఆ రెడ్డి జాగృతి దగ్గర కూడా మల్లారెడ్డి ఎన్నికల కంటే ముందు టిఆర్ఎస్ కంట్రోల్ కప్పుకున్న ఎమ్మెల్యేలే మామూలుగా ఇలా కాంగ్రెస్ లో తిరుగుతూ ఉన్నారు. సామాన్య కార్యకర్త తప్పేముంది? కార్యకర్త రేవంత్ రెడ్డి పుట్టినరోజుకు బీఆర్ఎస్ కండువ, కాంగ్రెస్ కండువ వేసుకొని యాడ్లు ఇచ్చిండ పేపర్ లో. కాబట్టి భద్రారెడ్డి గారు కుమారుడు పుట్టేది, రేపు భద్రారెడ్డి గారికి అంటే చామకూర మల్లారెడ్డి గారు కుమారుడు పుట్టినరోజుకి గులాబీ కండువ వేసుకొని ఆయన పేపర్ ప్రకటన ఇవ్వటం జరిగింది. ఓకే, వాళ్ళే పిటిషన్ వేయించారంటారు. చెప్పారు కదా, రేవంత్ రెడ్డి లాంటి ఒక ఋషి తపస్సు చేస్తుంటే ఎంతో మంది ప్రయత్నం చేస్తారు. గతంలో సప్త ఋషులు, చాలా మంది ఋషులు. రైట్ అండి, ఓకే, ఓకే. మీరు మరి అసలు పురాణాల్లో తెలిపారు, ఋషులతో తపస్సులతో పోలుస్తున్నారు. రైట్ అండి, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మానవతరాయ్ గారు, కోటేశ్వరరావు గారు, బొల్లమల్లయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ రాజ్ న్యూస్.